కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివేటప్పుడు ఎక్కువ మంది ఆ పరీక్ష మనం పాస్ అవ్వాలి, మనకు రావాలనుకుంటారు. కానీ ఆ పరీక్ష కోసం పాస్ అవ్వాలంటే ఎంత చదవాలి, ఎంత ఎక్కువ చదవాలి అనేది మాత్రం ఆలోచించరు. సివిల్స్ ఎగ్జామ్ అనేది లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అదొక కాంపిటేటివ్ ఎగ్జామ్. కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి అకాడమిక్ ఎగ్జామ్‌కి ఒక తేడా ఉంది. అకాడమిక్ ఎగ్జామ్‌లో ఎక్కువ మంది పాస్ అవుతారు, తక్కువ మంది ఫెయిల్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు, తక్కువ మంది పాస్ అవుతారు. ఆ అతి కొద్ది మంది పాస్ అయ్యే అతి కొద్ది మందిలో మనం ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి రోజుని ఒక యూనిట్‌లా తీసుకోవాలి. మన టైం మొత్తం ఎవ్రీడే డివైడ్ చేసుకోవాలి. ఆ ఉన్న టైంని 100% పర్ఫెక్ట్‌గా టైం మొత్తం స్పెండ్ చేసే అప్పుడు మనం ఆ రోజున అక్కడ ఎండ్ చేయాలి. ఈ రోజులో ఇండియా మొత్తంలో ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళలో నాకంటే ఎవరు కష్టపడి ఉండరు అనుకున్నాక ఆ రోజు నిద్రపోవాలి. అట్లా ఎవరు చేసినా ఖచ్చితంగా లైఫ్‌లో సక్సెస్ అవుతారు. ఒకవేళ ఈ రంగంలో సక్సెస్ అవ్వకపోతే ఏ రంగంలోనే అవుతారు. సగం సగం చదివితే మాత్రం అవటం కష్టం. సో, ప్రతిరోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి 100 రోజులు ఉంది కాబట్టి ఎవ్రీడే ఒక పార్ట్ 100 పార్ట్స్ చేసుకోండి మీ టైం మొత్తం. ఈ ఒక్కొక్క పార్ట్‌ని బాగా ఎంఫసైజ్ చేసి చదువుకోండి. ప్రతిరోజు ఎంత ముందుకెళ్ళాం, ఎంత కాంపోనెంట్ అయిపోయింది. రోజు పడుకునేటప్పుడు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. చేసుకుంటూ నిద్రపోయేటప్పుడు ఆలోచిస్తాం కదా! ఒకటి ఆలోచించండి. ఈరోజు నేనెంత కష్టపడ్డాను, రేపు ఇంకా ఎంత ఎక్కువ పడొచ్చు, ఇంకా ఎక్కువ ఎంత పడొచ్చు అని. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మనకు తెలియని విషయం ఏంటంటే, మనం హైదరాబాద్‌లోనో, ఢిల్లీలోనో ఎక్కడో ఒక చోట ఉండి ప్రిపేర్ అవుతుంటాం. మన చుట్టూ ఉన్న 10 మందే కాంపిటీషన్ అనుకుంటాం. కానీ అది కాదు. ఈ కంట్రీ మొత్తంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో చాలామంది అహర్నిశలు చదువుతుంటారు. వాళ్ళందరిని దాటుకొని మనం ముందుకెళ్ళాలంటే అందరికంటే ఎక్కువ కష్టపడాలి. ఎవరైతే ముందుకెళ్తారో, ఎవరైతే పరిగెడుతూ ఉంటారో వాళ్ళదే ఈ ప్రపంచం. వాళ్ళే గెలుస్తారు. సక్సెస్ అనేది కావాలని కోరుకునేటప్పుడు కష్టం కూడా ఈక్వల్‌గా అంతే పడాలి. లేకపోతే కష్టానికి సక్సెస్‌కి మధ్య గ్యాప్ వచ్చి కొంచెం దూరంలో కొంచెం డిఫరెన్స్‌తో ఫెయిల్ అయిపోతుంటాం. ఒక్కోసారి కొన్ని ఒక ఇంపార్టెంట్ బిట్ రాకనో నాకు తెలిసిన చాలామంది 2 మార్కులతో, అర మార్కుతో ప్రిలిమ్స్ పోయినోళ్ళున్నారు. ఒక్క మార్క్‌తో సీసాట్ పోయినోళ్ళున్నారు. ఇలా జరిగితే గనుక ఆ బాధ అనేది అనిర్వచనం అనమాట. మనం చెప్పలేం కూడా బాధని. కాబట్టి ఆ చిన్న చిన్న గ్యాప్స్ కూడా వదిలేయకుండా కొంచెం ఆ 1% నిర్లక్ష్యం, ఆ 1% డిస్ట్రాక్షన్, ఆ 1% గ్యాప్ కూడా లేకుండా ఉంటే ఆ పోరాటం అనేది మనమే గెలుపొందుతాం. లేకపోతే మళ్ళా ఇంకొక సంవత్సరం, మళ్ళా ఇంకొక సంవత్సరం, ఆ సంవత్సరంలో మళ్ళా ప్రిలిమ్స్‌లో కాంపిటీషన్ ఏంటో, మెయిన్స్‌లో కాంపిటీషన్ ఏంటో, ఇంటర్వ్యూలో కాంపిటీషన్ ఏంటో ఎవరికీ తెలీదు. అండ్ చాలామంది ఎగ్జామ్ ఏంటంటే ఈ ఇయర్ కష్టమేమో, నెక్స్ట్ ఇయర్ రాస్తాను, ఆ తర్వాత ఇయర్ రాస్తాను అనుకుంటుంటారు. కానీ సివిల్స్ ఎగ్జామ్‌లో ఒక పర్ఫెక్ట్ థింగ్ ఒకటుంటది. అదేంటి, ఈ ఇయర్ రాసినా, 4 ఏళ్ల తర్వాత రాసినా, మనం ఎప్పుడైనా సరే ఆ ఎగ్జామ్ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ నిజంగా నెక్స్ట్ ఇయర్ రాద్దాం అనుకున్నా సరే, అది మే 29నో, 30నో డిసైడ్ అవ్వండి. ఈరోజు డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ 3 మంత్స్ కూడా ఈ ఎగ్జామ్ ఈ ఇయర్ రాస్తున్నానన్న దృక్పథంతో చదివితే ఆ ఓరియంటేషన్ గానీ, ఫోకస్ గానీ, కాన్సంట్రేషన్ గానీ చాలా ముందుంటది. లేదా ముందే అనుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇయర్ రాద్దాంలే అని కొంచెం రిలాక్స్ అయిపోతాం అనమాట. అలాంటి రిలాక్సేషన్ మైండ్ సెట్ తెచ్చుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఇబ్బందవుతది. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడే ఈ ఇయర్ రాద్దాం, నెక్స్ట్ ఇయర్ రాద్దాం ఏం ఆలోచించొద్దు. మే 31 పొద్దున వరకు నేను కష్టపడుతూనే ఉంటాను. ఆ క్షణంలో ఖచ్చితంగా ఎగ్జామ్‌కెళ్తాను. నిజంగా అప్పుడు అనిపించలేదనుకోండి అప్పుడు ఆలోచించొచ్చు. కానీ జస్ట్ కీప్ వర్కింగ్. పోరాడుతూనే ఉండండి. వర్క్ చేస్తూనే ఉండండి. ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు ఈరోజు ఇంత కష్టం నేను నిజంగా నా 100% పెట్టాను. 10% దీనిలో వర్క్ చేశాను అనుకోండి. డిస్ట్రాక్ట్ అస్సలు అవ్వద్దు. గ్యారంటీ ఏదో ఒక ఫీల్డ్‌లో ఈ ఫీల్డ్‌లోనే అతి తొందరలో సక్సెస్ వచ్చుద్ది.